ప్రైజ్ లార్డ్. మరి ఈ సమయమందు దేవుని యొక్క నామమును బట్టి మరొకసారి ఇలాగా కలుసుకొని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు ఎంతో అవకాశం ఇచ్చాడు. మరి దీని ముందు దేవుడు మాట్లాడుతున్న మాటల్లో మరి సహనంతో దేవుని కొరకు మనందరం కూడా ఎదురు చూడాలనే వాక్యము దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. మరి సహనంతో ప్రభు రాకడ కొరకు కూడా మనందరం ఎదురు చూస్తూ ఉన్నాం. అలాగే ప్రభు నీ రాజ్యం ఎప్పుడు వస్తుంది అని దేవుని శిష్యులు అడిగారు. దానికి ప్రభు ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, మరి కాలములు సమయములు దేవుని చేతిలో ఉన్నవి, అవి తెలుసుకోవడం తండ్రి చేతిలో ఉన్న అవి తెలుసుకోవడం మీ పని కాదు అని మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన పరలోకానికి ఆరోహణం అయిపోతూ వెళ్ళిపోతూ ఆ మాటలు చెప్పున్నారు. అలాగే దేవుడు మనందరినీ కూడా జిగట గల దొంగ భూమిలో నుండి ఆయన మన పైకి లేవనెత్తేవాడే ఉన్నాడు. అలాగే సమతల భూమిపై దేవుడు మనల్ని నిలబెట్టేవాడుగా ఉన్నాడు. మరి ప్రజలు ప్రతి ఒక్కరు కూడా అనేక బలహీనతలతో ఉన్న పరిస్థితులు కలిగినప్పుడు దేవుని యొక్క వాక్యము మరి సెలవిస్తున్నట్లుగా సహనం దేవుని యొక్క సన్నిధిలో మరి ఈ దినం దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం చూడడానికి ఉదయకాలంలో మరలా నీవు ఉన్న ఈ యొక్క ఏ గడిలో ఈ యొక్క క్లిప్పింగ్ వాచ్ చూస్తున్నావో, దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నావో, మరి ఆ యొక్క పరిస్థితులను బట్టి దేవుడు మనం ఎంతగానో మరి ఆయనతో మనం ఒక గొప్ప దేవుని పొందుకునే వారంగా పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తన గ్రంథము 40వ కీర్తన మరి 1-2 వచనాలు. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవి ఎగ్గి నా మొరను ఆలకించును. నాశనకరమైన గుంటల నుండి జిగటగల దొంగ ఊబిల నుండి ఆయన నన్ను పైకెత్తును అనే మాట కీర్తనకారుడైన దావీదు అంటున్నాడు. ఆయన నాకు చెవికి నా మొరను ఆలకిస్తాడు. నాశనకరమైన గుంటల నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకి లేవనెత్తును. మరి సహాయం చేయగలిగిన వారు ఎవరో లేరు భూమి మీద. సహాయకుడు ఒక్కడే, మన ప్రభువైన యేసుక్రీస్తు. మరి ఆపద దినములో ఒక దొంగ ఊబిలో కూలిపోయినప్పుడు మరి రక్షించడానికి ఎవరు కూడా ఉండరు. ఆ రక్షణకర్త అయిన దేవుడే సహాయకుడే ఉన్నాడు. కొన్నిసార్లు మరి ఆ ప్రాణ అపాయ దినముల్లో కూడా దేవునికి మొరపెట్టినప్పుడు ఆ స్వరము అనేక మందికి వినబడినట్లుగా సహాయకర్తలకు మరి ఇక్కడ ప్రార్థన చేస్తే దేవుడు అనేక మంది ప్రాంతాల్లో దేవుడు స్పందిస్తూ ఉన్నాడు. ఇతరుల ద్వారా సహాయము ఇతరులకు అనుగ్రహించినట్లుగా. మరి దేవునికి ప్రార్థన చేస్తున్న ఒక భక్తుడు మరి తన యొక్క ఒక హాస్టల్ని మెయింటైన్ చేస్తూ ఉన్నాడు. మెయింటైన్ చేస్తుండగా అతని దగ్గర ఉన్న ధనమంతా కూడా అయిపోయింది. ఆ సమయంలో ఆ రాత్రికాల సమయంలో ఆ బిడ్డలు మరి రేపు పొద్దున కల్లా వారి కొరకు ఏం చేయాలి అని చెప్పి దేవునికి ప్రార్థన చేస్తున్నారు. ఆ పగలంతా కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారు. మరి దేవుడు ఇస్తాడు అనే విషయాన్ని ఆ దైవసేవకుడు చెప్తా ఉన్నాడు. ఆ పిల్లలను హాస్టల్లో పెంచుతూ ఉన్నాడు. అప్పటికి ఆయన దగ్గర ఉన్న సమస్తం కూడా అయిపోయింది. అయితే ఈ విషయాల్లో మనం దేవుని యొక్క వాక్యంలో మరి జరిగిన నిజమైన సంఘటనను మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. ఆ సమయంలో ఆ ఒక ధనవంతుడి కుమారుని యొక్క వివాహము ఆ సాయంకాలము ఆ ప్రాంతంలో మరి వివాహం జరగడానికి అనేక మందిని ఆహ్వానించాడు. ఆ వివాహానికి చాలామంది హాజరు కాలేరు. ఆ మిగిలిపోయిన ఆ ఆహారాన్ని ఈ సమీపంలో ఉన్న హాస్టల్లో ఎక్కడికైనా పంపించాలి అని తన యొక్క పిఏని క్యాకేజ్ చెప్పినప్పుడు ఆ పిఏ వెళ్ళి, అయ్యా ఈ దగ్గరలో ఒక హాస్టల్ ఉంది, ఆ హాస్టల్లో కొంతమంది అనాథ పిల్లలు ఉన్నారు, బహుశా వాళ్ళు మేము వెళ్ళి అడుగుతామని చెప్పి ఆ సమయంలో ఇన్ఫామ్ లేకుండా ముందుగా వీరు వెళ్తూ ఉన్నారు. ఈ దైవ సేవకుడు లోపల ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తూ ఉండగా ఆ సమయంలో ఎవరో బయట ఉండి తలుపు కొడతా ఉన్నారు. ఆ యొక్క వంట వండే ఆ ఆయమ్మ కూడా అడుగుతూ ఉంది, ఏంటంటే ఈరోజు ఖాళీగా ఉన్న డబ్బాలు ఏమీ లేవు, మరి ఏంటి అని చెప్పినప్పుడు ఆ యొక్క దైవ సేవకుడు అన్నాడు, తప్పకుండా దేవుడు కార్యం చేస్తాడు అని చెప్పేసి విశ్వాసంతో ప్రార్థన చేస్తుండగా ఆ తలుపు కొట్టగానే తీగానే ఇక్కడ ఈ యొక్క హాస్టల్ నడుపుతున్న యజమానులు ఉన్నారా అని చెప్పి అడిగినప్పుడు ఆ దైవ సేవకుని దగ్గరికి తీసుకురావడం జరిగింది. ఆ దైవ సేవకుడుతో మాట్లాడుతున్నప్పుడు ఆ పిఏ ఏం చెప్పాడంటే, ఇప్పుడు మీరేం అనుకోవద్దు, ఇఫ్ యూ డోంట్ మైండ్, మా యొక్క యజమానిగా వెడ్డింగ్ జరిగింది ఇక్కడ. ఆ వెడ్డింగ్లో మిగిలిపోయిన చాలా ఐటమ్స్ ఎవరు కూడా రాలేదు, కానీ మేము ఏది కూడా పాడైపోలే, అన్ని సమస్తం కూడా వెళ్ళగానే తయారు చేశాము. మరి దయచేసి మరి మీకు ఇఫ్ పర్మిషన్ మరి ఇస్తే కనుక మేము తప్పకుండా
ఆ ఆహారాన్ని మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది అని చెప్పినప్పుడు ఆయన అంటున్నాడు, మేము దేవుని దగ్గర నిరీక్షణతో విశ్వాసంతో ఎదురు చూస్తున్నాం, ఈ యొక్క దేవుడు మాకు సహాయం చేస్తాడని అనేక విషయాన్ని ఆ దైవసేవకు చెప్పినప్పుడు మరి వారు ఎంతో ఊబిలో ఉన్నారు. వారిని పైకి లేవనెత్తగలిగిన మరి గొప్ప దేవుడిని నమ్మి ఉన్నారు. మరి ఈ దినమందు మనం కూడా గమనించినట్లయితే ఆ పిల్లలు కడుపు నిండా భోంచేశారు. ఆ వెడ్డింగ్లోంచి నేరుగా ఆ యజమానుడు ఆ హాస్టల్కి రావడం జరిగింది. వచ్చినప్పుడు ఆశ్చర్యం ఏంటంటే వారిని చూసి దుఃఖపడుతూ ఉన్నాడు. నేను ప్రేమించిన వారు ఎవ్వరూ కూడా నా ఎద్దుకు రాలా, నేను ప్రేమతో ఆహ్వానించాను కానీ ఎవరూ లెక్క చేయలే, కానీ వీరు నా కోసం ఎదురు చూస్తున్నారు. వారు తిన్న ఆహారాన్ని చూసినప్పుడు కన్నీళ్లు పెట్టుకున్నాడు. నిజంగా ఎంతోమంది ఎన్నో వివాహాల్లో వారి ధనాన్ని వెచ్చిస్తూ మరి ఆహారాన్ని నిష్ప్రయోజనంగా పాడేస్తూ ఉన్నారు, వేస్ట్ చేస్తూ ఉన్నారు. అయితే ఆ పిల్లలు తినడాన్ని చూసినప్పుడు అతను ఎంతో కన్నీరు కార్చుకున్నారు. నిజంగా ఆహారం లేక ఎంత అలమటించిపోతున్నారు, ఆహారం లేక ఎంత బాధపడుతున్నారో అని చెప్పేసి మరి వారు చేస్తున్న ప్రార్థనలు బట్టి ఆ దైవ సేవకుడితో ప్రార్థన చేసుకుని ఆ బిడ్డలతో ఒక మంచి బ్లెస్సింగ్స్ తీసుకొని ఆ యొక్క వెడ్డింగ్ తీసుకున్న ధనవంతుడైన అతను ఏం చెప్పాడంటే, తప్పకుండా నా యానివర్సరీ, నా బర్త్డే సందర్భం, అలాగే నా ప్రతి నెలలో శాలరీలో కొంత ఈ హాస్టల్కి నేను స్పాన్సర్ చేస్తానని చెప్పినాడు. చూసారా, ఒక పూట కోసము కూటి కోసము ఏసేపు జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు. కానీ మరి ఇక్కడ ఆ చిన్న మాటను పోగొట్టుకున్నాడు. కానీ ఇక్కడ ఉపవాసం ఉండి దేవునికి ప్రార్థన చేస్తే ఒక పూట పస్తుండడం దేవుడికి ఇష్టం లేదు. వారికి ఆహారాన్ని దేవుడు సమకూర్చున్నాడు. అట్లాగే నీ వైపు సహనంతో దేవుని కొరకు నువ్వు ఎదురు చూసినట్లయితే దేవుడు తప్పకుండా నీ పట్ల గొప్ప కార్యం చేస్తాడు. ఆయన నీ అవసరతలు తీరుస్తాడు. మరి ఆయన నిరీక్షణ కలిగి ఉందాం. నువ్వు ఏ ఊబిలో నా ఊబి నుంచి దేవుడు విడుదల కలిగించును గాక. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.